హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెరీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదండి, ఇది కలగూరగంప వన్ ఆఫ్ ది అవుట్లెట్ అండి, ఎల్బీ నగర్లోది. అమ్మ వాళ్ళ ఇంటికి రక్షాబంధన్కి వెళ్ళాను కదా, అక్కడ మా సిస్టర్ వాళ్ళతో కలిసి వచ్చాను షాపింగ్కి. కలగూరగంప చాలా రోజుల నుంచి వెళ్దామని అనుకుంటున్నాము. మాకు దగ్గరలో లేకపోయేసరికి ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. మా సిస్టర్ చెప్పింది ఇటు ఎల్బీ నగర్ బ్రాంచ్ దగ్గరలోనే ఉంటుంది, వెళ్దామంటే వచ్చేసామన్నమాట. కొంచెం చిన్నగానే ఉంది, అంత పెద్దగా ఏం లేదు. ఆఫ్ కోర్స్ అంటే మిగిలిన అవుట్లెట్స్లో కొన్నిట్లో కూరగాయలు కూడా అమ్ముతారట కదా కలగూరగంపలో. దీంట్లో అవేవి లేవండి. యుటెన్సిల్స్ ఉన్నాయి, అంటే ఇత్తడివి, రాగివి, స్టీల్వి, ఐరన్వి యుటెన్సిల్స్ ఉన్నాయి. కొన్ని మాత్రము ఇంట్లో కావాల్సిన దినుసులు, మసాలా దినుసులు, అలాగే ఫేషియల్ బ్యూటీకి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్, అంట్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్నిట్లో అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే లేవు. మసాలా దినుసులు, మిల్లెట్స్, వాటి పౌడర్స్, మసాలా పౌడర్స్ కొన్ని అలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కారం పొళ్ళు, పచ్చళ్ళు అన్నమాట. ఇవన్నీ కూడా పచ్చళ్ళు కూడా ఉన్నాయి. నేనేం కొనలేదు, మా సిస్టర్ బాగా కొనిందనమాట. కాకపోతే ఒకటి ఫ్రాంక్లీగా చెప్పుకోవాలి అని అంటే, ఒక రేట్స్ మాత్రం బయటకంటే డబుల్ టు ట్రిపుల్ ఉన్నాయి. అఫ్ కోర్స్ డబుల్ అయితే ఈజీగా ఉన్నాయన్నమాట. మామూలుగా మనము డీమార్ట్, ఎస్మార్ట్లో కొంటుంటాం కదా, వాటితో పోలిస్తే మటుకు చాలా రేట్లు ఉన్నాయి. మరి అవి రియలీ ఆర్గానికా, నాన్ ఆర్గానికా నాకైతే తెలియదు. నార్మల్గా ఎస్మార్ట్, డీమార్ట్లో అమ్మే క్వాలిటీయేనా ఏదో తెలియదు. కానీ మొత్తానికి కలగూరగంప ప్రోడక్ట్స్ లోగో ఉంటుంది కదా, అవి మాత్రం డబుల్ రేట్లు ఉన్నాయన్నమాట. చూడండి, వింగ్ అంతా కూడా సుగంధ ద్రవ్యాలదన్నమాట, ఫేషియల్ క్రీమ్స్. ఇది నూనెలు ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నాయి, సీసం బాటిల్లో ఉన్నాయన్నమాట. అవి కూడా కొన్ని రేట్లు, చాలా రేట్లు ఉన్నాయి. బయటితో పోలిస్తే మటుకు ఇక్కడ చాలా రేట్లు ఉన్నాయన్నమాట. ట్రై చేయొచ్చు, ఒకసారి సింగిల్ టైం ట్రై చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇది జెల్ అన్నమాట, అలోవెరా జెల్. ఫేస్కి అట్లా పెట్టుకుంటున్నాం కదా, కోల్డ్ క్రీమ్ లాగా యూస్ చేస్తాం కదా, అవన్నమాట. నెక్స్ట్ ఇవి తేనెలండి. తేనెలు డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. పూలు పూసే ప్రతిదీ, వెజిటబుల్ కానీ పువ్వు కానీ, వాటి మీద తేనెటీగలను వదిలి అవి సేకరించిన తేనెని అమ్ముతున్నారు. అంటే మునగాకు తేనె అని, కరివేపాకు తేనె అని, వేపాకు తేనె అని, ఇలా అన్నమాట. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ తేనె అన్నమాట, ఫ్లేవర్స్ ఆఫ్ తేనె. ఇంకా స్వీట్స్కి వచ్చేసి పూతరేకులు ఉన్నాయి, మామిడి తాండ్ర ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా రేట్లు ఉన్నాయి. ఇది నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి అని చెప్పారు. పావు కేజీ అండ్ హాఫ్ కేజీ బాటిల్స్ అన్నమాట. ఇవి చిన్న ప్యాక్స్, 100 గ్రామ్స్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా చెక్కీస్ కూడా ఉన్నాయన్నమాట, అంటే పల్లి చెక్కీ, నువ్వు చెక్కీ అండ్ అది ఉంటుంది కదా జీడిపప్పు చెక్కీ, అవన్నమాట. ఇక ఇదంతా కూడా ఇత్తడి పాత్రల వింగ్ అన్నమాట. ఇటు సైడ్ అంతా మనం ఎంటర్ కాగానే మన రైట్ సైడ్ వింగ్ అంతా ఇది ఉంటుంది. అన్ని రకాల పూజా సామాగ్రికి సంబంధించిన ఇత్తడివి, రాగివి ఉన్నాయి. ఇంకొంచెం ఇటువైపు ఏమో స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయన్నమాట. ఈ మధ్య అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చి ప్యూర్ ఐరన్ కడాయిస్, ప్యాన్స్, తవాస్, పొంగడాల ప్యాన్ అవన్నీ ఉన్నాయన్నమాట. అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చేసి అందరికీ కూడా ఇక ఐరన్వి, ఇంకా ప్యూర్ ఐరన్వి, ఇంకా స్టెయిన్లెస్ స్టీల్వి వాడుతున్నారు. రాగి పాత్రలు వాడుతున్నారు. ఇక పూజా సామాగ్రికి అయితే ఇత్తడివి వాడుతుంటారు కదా, ఇత్తడి అండ్ రాగివి, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవి కూడా బాగానే ఉన్నాయి రేట్లు, చాలా ఉన్నాయి రేట్లు. యాంబియన్స్ అయితే ఓకే, బాగుంది.
అంబియన్స్ బాగుంది. అంటే నేను కూరగాయలు కూడా ఎక్స్పెక్ట్ చేశాననమాట. కూరగాయలు, రేర్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అవి కూడా ఉంటుందేమో అని అనుకొని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ లేదు. ఓన్లీ కారపొళ్ళు, మసాలా కారపొళ్ళు, నార్మల్ కారపొళ్ళు, గుంటూరు కారము అలాంటివి ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా ఆయుర్వేదానికి సంబంధించిన పాల సుగంధ వేర్లు, నన్నారి జ్యూస్, నన్నారి సిరప్ అవి ఉన్నాయి. పొళ్ళు, పప్పులు, చిరుధాన్యాలు, వాటి పిండ్లు అంటే రాగిపిండి, జొన్నపిండి, పచ్చజొన్నలు, తెల్లజొన్నల పిండ్లు అవన్నీ అన్నమాట. అవన్నీ ఉన్నాయి. అలాగే క్వినోవా, చిరుధాన్యాలు, తృణధాన్యాలు అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. బాగానే అన్నీ ఒక చోట దొరకవచ్చు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవి అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు, ఒక వింగ్ అన్నట్టు. అన్నీ టచ్ చేసి వదిలేసినట్టు అనిపించింది నాకు. లోతుగా వెళ్ళే కొద్దీ అంటే ఇప్పుడు మసాలా దినుసులు చూసుకుంటే మనకి అన్ని రకాలు దొరకవు. మళ్ళీ కొన్ని ఉంటాయి, కొన్ని జాజికాయ ఉంటే జాపత్రి ఉండదు, మసాలా భోజ్వారే ఆకు ఉండదు, ఇట్లా అన్నమాట. కొన్ని ఉంటాయి, కొన్ని లేవన్నమాట, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు. బిర్యానీ ఆకు ఇలాంటివి మిస్ అయ్యాయి కొన్ని. పొళ్ళల్లో కూడా అన్ని పొళ్ళు లేవు. కందిపొడి, కరివేపాకు పొడి, ఇలా పొడులు తలుచుకుంటే ఇక చాలా పొళ్ళు. కొబ్బరి పొడి ఉంది, పుట్నాల పప్పు కొబ్బరి పొడి ఉంటుంది, కొబ్బరి కారం, పుట్నాల కారం అన్నీ ఉంటాయి కదా. అంత వ్యాస్ట్గా లేదనమాట కలెక్షన్. ఓకే, అన్నీ టచ్ చేసి వదిలేశారు. పొళ్ళు, దినుసులు, సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద్, ఇట్లా ప్రతి వింగ్స్, అన్ని వింగ్స్ ఉన్నాయి. పచ్చళ్ళు, కారాలు, పాత్రలు, అన్ని వింగ్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి. కాకపోతే అన్నీ కూడా లైట్గా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయి, దేశీయ కూరగాయ విత్తనాలు. తను పెంచుతారు కదా కలుగూర గంప తను, అవి ఉన్నాయన్నమాట సీడ్స్. అవి కూడా కొన్ని, అన్ని రకాలు లేవన్నమాట. ఇదండి మొత్తానికి మా సిస్టర్ తిరిగి 1500 బిల్ అయితే చేసింది. తీసుకున్న ఐటమ్స్ సంఖ్య వచ్చేసి ఒక 8-9 ఐటమ్స్ తీసుకుంది. దానికి 1500 చేంజ్ అయిందనమాట. నో డిస్కౌంట్స్. అదే అనిపించింది, కొంచెము డబుల్ రేట్స్ ఉన్నాయి అనిపించింది. కానీ ఇక తను మళ్ళీ ఎక్కడ తిరగాలి అని చెప్పేసి కలగూర గంప ఒకసారి ట్రై చేయాలి అన్న ఉద్దేశంతో తను తీసుకుందనమాట. ఇదండి, ఇది ఎల్బీ నగర్ బ్రాంచ్ అనమాట. ఎన్టీఆర్ నగర్ దగ్గర చిత్రలేఖ లేఅవుట్ ఎన్క్లేవ్ లోపల ఉంటుంది. స్టార్టింగ్లోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్. ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు ఒక్కసారి. విండో షాపింగ్ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పీస్ఫుల్గా ఉందిలేండి. మరి ఎస్మార్ట్, డీమార్ట్లో లాగా కిటికిటిలాడుతూ అబ్బో లైన్లు అలా లేదు. నార్మల్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. మా సిస్టర్ అందుకే ఇది ప్రిఫర్ చేసింది, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.